మరియు దొంగ. పూర్వం అడవికి రాజైన సింహం వేటకు వెళ్ళాను. అతను ఎక్కడికో వెళ్ళి స్థానాన కూర్చొని జాగ్రత్తగా చూసుకున్నాడు. కొద్దిసేపటికి అతనికి అందమైన బంగారు కోతకొచ్చి ఇంకా అతనితో పరిగెత్తడం కనిపించింది. అతని నోట్లో నీళ్లు ఉన్నాయి. అతను వెంటనే జింకలు వేటాడాడు. సింహం జింకలు నీరు తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళే చికెన్ నేను ఎండినానమ్మా. ఈ ఆహారం నూనె ఉంది. సింహం తిన్నప్పుడు అనిపించింది. తను జింక మాంసం తిప్పుడు ఇలా అన్నాడు. ఇలాంటి రుచికరమైన భోజనం రోజు తిన్నారు. ఇలాంటి బాగుని ఆహారం తింటే ఎలా ఉండదని అని అనుకున్నాను. అందుచేత అన్నాను ఆహారాన్ని భద్రపరచాలనుకున్నాను. గోహనం చూత భద్రపరిచాను. తర్వాత పోలేచి సంతోషం వెళ్ళిపోయాను. మొదటి రోజు సింహానికి చాలా ఆకలేసింది. అతను కోరుకుచాడు. తన రుచికరమైన ఆహారం చూసి ఆదరణ చెప్పాడు. నేను ఎక్కడైతే ఆహారాన్ని దాచారో అడే జింక గుండె, అది ఇక్కడ లేదు, అది మాయమైపోయింది. అతికి అందమైంది. ఎవరు తన ఆహారాన్ని దొంగిలించాలని? దొంగతనమా? అది కూడా అడవికి రాజైన సింహుడికి ఎలుగైన కోపం వచ్చింది. అతనికైతే అతను కొన్ని అడవిలో తన ప్రతి చెట్లను తన ఖర్చులను భయపెట్టాడు. చెట్టు మీద నిన్న పక్షులన్నీ పారిపోయాయి. చెట్లు చాలా భయపడిపోయాయి. సింహం ఇప్పుడు వేగదైన కోపంతో ఉంది. ఒక చెట్లు సుడుగుడు ఈ ప్రశ్న ఉంది. కాసేపటికి భయంతో వణుకుతున్న నక్క ప్రవేశించింది. అతడు ఘోరంగా భయపడుతున్నాడు. కానీ భయపడ చూపించునేనట్టే కొంటే అంటూ సింహానికి విధాని కడుక. ప్రభువా, సార్, నీకు ఏమైంది? భయప్రాణలతో వణుకు అడిగింది. నువ్వు ఏమైంది అడగన్నావా? నేను తినునలకి చిక్క గుడ్డలు దాచుకున్నాను. ఇది దొంగలించబడింది. నువ్వు నా మట్లేవి ఎలాగైనా చూసుకునేది ఏవానా? ఈ ప్రశ్నతో నక్క భయపడింది. అది మొహం భయంతో పుష్పకమైపోయింది. అందుకు వణుకుతున్నాడు. దేవనా, నేను పోయి ఇప్పుడు చెప్పు, దొంగ ఎవరు?
తొందరగా నాకు ముందరు తీసుకోరా. అటు ముందు నక్క వచ్చినట్టు సింహం. సార్ సార్ నేను ఇంటి వెళ్ళక ఒక తోడేడు నీ కోల్చును తిరుగుతూ చూశాను. అతని చాలా భయం కనిపించాడు. నేనే అనుకుంటున్నాను అతనిని ఆహారం అని దొంగలించాడని. మీరు చెప్పండి, విచారణ ప్రారంభించామా? ఏ విచారణ? వెళ్ళి ఆ తోడేడు తీసుకురా. నన్ను అందరు చూస్తారు. తొందరగా రాలేదు అని తక్షణ దాన్ని తీసుకోవడాన్ని సింహాన్ని ఇచ్చింది. నక్క తన ప్రాణాలను కాపాడుకుంది. నుంచి బయటకు వచ్చి తోలేరు కోసం వెతికింది. అతిథి సింహాన్ని తెచ్చింది. తోలేరు చూస్తూ ఇలా వచ్చింది. ఆహారం తూకుని చంపు నేను చంపుతాను. లేదు ప్రభువా, లేదు, నేను ఒప్పిస్తున్నాను. అడవితోని నేను ఒప్పిస్తున్నాను. నేను దొంగలించబడలేదు. నేను భయపడి నేను ఉన్నాను అని నక్కల వైపు చూస్తానైతే తోడేడు విచంచపు ప్రభువా, అడవికి రాజా, నేను పొడివించి రావడం చూశాను. లేదు ప్రభువా, అతను ఆవిడ చెప్పున్నాడు. లేదు రాజా, నాకే అసలు దొంగ నేను తిరుగుచున్నాను. తీతో సింహానికి ఎనుకో కోపం తెరిగింది. సింహం ఆ నిండి చెనిగొనగ పట్టుకొని ఇలా అన్నారు. ఇప్పుడు కుందేలు చెత్తని వినరు. రండి, మనం అడవిలోకి తీసుకుందాం. తర్వాత చూసి పేరు చెప్పండి. వాళ్ళు అడవిస్తున్నారు. కానీ గుహానికి అడవిలో అన్ని జంతువులప్పటికీ చూసి ఆశ్చర్యపోయారు. అడవి దొంగ కుప్పు తిరిగింది. ఇలా అంది. సింహం, నువ్వు అడవికి రాజు. ఇది నాని పాలించే విధానం. కానీ ఏమైంది తల్లి అని ఎందుకు నిలకతో అంటే సింహం, ఏయ్ చూడు, నా దొంగ మీద అక్షరమైన పువ్వులు ఉంటుంది. వారు తోటగలి వారి దొంగలిచ్చావు. నా ఉతక దొంగ పట్టుకో నూనె అని నా దగ్గర తిరిగిరా అంది. అందించడమే కోలంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సింహం ఎందుకంటే కొలిచి ఒక్క మాటకు కూడా చెవులు లేకపోయింది. ఆ గోని చెప్పి తీసుకుపోయింది. ఈ సమస్యన్న పాలెత ఉంచుకొని అన్ని దెబ్బడికి దొంగలకి వచ్చాయి. ఎవరు దొంగ ఇప్పుడే ఒప్పుకోండి. నేను కొన్ని ఎగని చంపేస్తా. కచ్చి దొంగ కానీ నేను చేస్తాను. కానీ దొంగ అందరూ శిక్ష పడుతుంది. సింహం తీక్షణంగా మరియు తోడేడు చూస్తూ ఉంది. ఇది సింహానికి ఆహారం వెనక సాగింది. నక్కని కోపాన్ని ఎనక సాగింది. సార్, ప్రవా దయచేసి క్షమించు. నేను భయపడకండి. నేను ఆహారాన్ని దొంగలించవు. ఇప్పుడు తోడేడు ఉప్పు తెరుచుకొని సింహం నక్కని చంపేసింది.